ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రము ఒకప్పుడు బ్రిటిష్ ఇండియా లోపల హైదరాబాద్ స్టేట్‌గా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు మరియు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు మరియు కర్ణాటకలో కొన్ని జిల్లాలు కలిపి హైదరాబాద్ స్టేట్‌గా నిజాం స్టేట్‌గా బ్రిటిష్ ఇండియా లోపల ఉండేది. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. అయితే పార్టీషన్ జరిగినప్పుడు అంటే భారతదేశానికి 1947 15th ఆగస్టు స్వతంత్రము డిక్లేర్ చేసే కంటే ముందు ఏదైతే పార్టీషన్ యాక్ట్ బ్రిటిషు తీసుకురావడం, అందులో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, భారతదేశం అని ఆ యాక్ట్లో తీసుకురావడం, ఆ యాక్ట్ లోపల అంటే ఈ బ్రిటిష్ ఇండియా లోపల కొన్ని ఇండిపెండెంట్ అంటే ప్రిన్సిలీ స్టేట్స్గా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక దేశాలుగా వ్యవహరిస్తూ బ్రిటిష్కు కప్పం కప్పుతూ అండర్స్టాండింగ్గా ఉన్న దాంట్లో ఒక 500 సంస్థానాలు, అందులో అన్నిటికంటే పెద్దది హైదరాబాద్ స్టేటు. ఆ పార్టీషన్ యాక్ట్లో ఏంటంటే మీరు సపరేటు దేశంగానైనా కొనసాగచ్చు, లేకుంటే పాకిస్తాన్లో అయినా కలవచ్చు, లేకుంటే భారతదేశంలో అయినా కలవచ్చు అనేటువంటిది ఆ యాక్టులో ఉండడం వలన ఈ మన హైదరాబాద్ స్టేట్ అనేటువంటిది 15th ఆగస్టు 1947లో భారతదేశంలో అప్పటికి అది ఇంకా విలీనం కాలే. సో విలీనం కాలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నైజాంకు వ్యతిరేకంగా అంటే మాకు నైజాం అరాచకాల నుంచి మాకు స్వతంత్రం కావాలని ఒకటి, లేకుంటే భారతదేశంలో విలీనం కావాలా అది వేరే అంశం. కానీ ఇక్కడ ఒక సాయుధ పోరాటం జరిగింది. సాయుధ పోరాటం జరుగుతున్న సమయం లోపల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, మన వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా వారి ఆధ్వర్యం లోపల ఆర్మీ పోలీస్ యాక్షన్ అనేటువంటి పేరు మీద 3 డైరెక్షన్స్ నుంచి ఆర్మీ, ఇటు ఔరంగాబాద్ నుంచి, అటు చంద్రపూర్ నుంచి, ఇటు విజయవాడ 3 రూట్ల నుంచి ఆర్మీ రావడం వల్ల అప్పుడు నైజాం లొంగిపోయిన తర్వాత సెప్టెంబర్ 17th 1948 ఇది భారతదేశం లోపల విలీనం జరిగింది. అప్పుడు అక్కడ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉన్నది? అది మద్రాస్ స్టేట్లో ఉన్నది. మద్రాస్ స్టేట్ నుంచి విడిపోవాలని చెప్పి వాళ్ళు ఉద్యమం చేసి 1953 అక్టోబర్ 1 తారీఖు నాడు వారు మద్రాస్ నుంచి విడిపోయి కర్నూలు రాజధానిగా వారు అక్కడ కొనసాగుతున్నారు. 53 నుంచి 56 వరకు 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటి దాని మీద అప్పుడు చాలా రాష్ట్రాలను అక్కడ ఇక్కడ ఇప్పుడు నాగ్పూర్ను తీసుకొచ్చి మహారాష్ట్రకు మధ్యప్రదేశ్ నుంచి కలిపినట్టు ఇక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఏంటంటే 1956 నవంబర్ 1 రోజు మెర్జర్ చేసి ఆంధ్రప్రదేశ్గా అప్పుడు దాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత మళ్ళా అప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఇష్టానికి అభిష్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ చర్య తర్వాత జరిగినటువంటి అంటే తెలంగాణ ప్రాంతం మీద ఆంధ్ర రాయలసీమ వాళ్ళ యొక్క పెత్తనము, నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతం రావాల్సినటువంటి ఆంధ్ర ప్రాంతానికి అధికంగా పోవడము ఇవన్నీ కూడా మైండ్లో ఉన్నాయి. కాబట్టి మలిదశ తెలంగాణ ఉద్యమము 1996-97 భువనగిరి సభ ద్వారా మొదలైన తర్వాత 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుతో 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు లోపల ప్రెసిడెన్షియల్ అడ్రస్ లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కామన్ మినిమం ప్రోగ్రాం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనడము ఈ పరిణామాలతోని తెలంగాణ ఉద్యమం ఇదంతా జరిగిన తర్వాత 2014 లోపల తెలంగాణ రాష్ట్రము ఎంతో ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇటు అన్ని రాజకీయ పార్టీలు, ఇటు టీఆర్ఎస్ పార్టీ, అటు జేఏసీ, విద్యావంతుల వేదిక ఇవన్నీ మొత్తం మీద విద్యార్థుల ఉద్యమాలు అందరూ అన్ని రకాల ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది జూన్ 2 అపాయింటెడ్ డే. ఏర్పడి కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త పరిణామాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కొత్త అంశం వచ్చింది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి ఏదన్నా ఒకటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదన్నా అంశం మీద మాట్లాడితే అక్కడ ఒక కేసు రిజిస్టర్ చేసి అక్కడ పోలీసులు తెలంగాణకు
వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక కొత్త ఒక సంస్కృతి అనేటువంటిది ఒకటి ఈ మధ్య లోపల ఒకటి ఒకటి షూటప్ అయింది. సో దీన్ని మనం చూద్దాం, చట్టం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. చట్టంలో ఏంటంటే జ్యూరిడిక్షన్ అనేటువంటిది ఉంటుంది. జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే ఒక సివిల్ కేసు మనం తీసుకుంటే, ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ మనం తీసుకుంటే, ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ కరీంనగర్లో ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంటే కరీంనగర్ కోర్టులోనే మనం దాని సివిల్ సూట్ మనం ఫైల్ చేస్తాం. వరంగల్లో ఉంటే వరంగల్ అక్కడదక్కడ కూడా అది మున్సిపల్ కోర్టులో వేయాలన్నా, సబ్ కోర్టులో వేయాలన్నా, జిల్లా కోర్టులో వేయాలన్నా, దీన్ని బట్టి. అదేవిధంగా ఒక అఫెన్స్ జరిగినప్పుడు, ఒక క్రైమ్ జరిగినప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు, ఆ నేరం ఎక్కడ జగిత్యాలలో జరిగిందా, వరంగల్లో జరిగిందా, కరీంనగర్లో జరిగిందా, నిజామాబాద్లో జరిగిందా, సిద్దిపేటలో జరిగిందో, ఎక్కడ నేరం జరిగితే అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషనే అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అది అనేటువంటిది అక్కడనే కేసు నమోదు చేసి అదే సంబంధించినటువంటి కోర్టు జ్యూరిడిక్షన్ లోపలనే దాని ట్రయల్ అనేటువంటిది జరిగితే దీన్ని జ్యూరిడిక్షన్ అని మనం అంటాం. కానీ రాజకీయ అంశాల మీద మనం మాట్లాడినప్పుడు, ఆ రాజకీయ అంశం మీద మనం మాట్లాడినప్పుడు అది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేత కావచ్చు, లేకపోతే ఒక రాజకీయ విశ్లేషకుడు కావచ్చు, ఒక జర్నలిస్టు కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, లేకపోతే ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక మేధావి కావచ్చు. వీళ్ళు ఒక రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం మీదనో, లేకపోతే ఒక అస్సాం గవర్నమెంట్ మీదనో, లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీదనో, లేకపోతే ఒక మహారాష్ట్ర గవర్నమెంట్ మీదనో మనం ఒక విశ్లేషణ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్లేషణ అనేటువంటిది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అది వస్తుంది. సో చట్టం ఏం చెబుతుంది, ఇక్కడ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినప్పుడు ఆ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి ఆ న్యూస్ ఆధారంగా ఎఫెక్టెడ్ పర్సన్ ఎక్కడుంటే అక్కడ కేసు రిజిస్టర్ చేయొచ్చు. అంటే ఎఫెక్టెడ్ పర్సన్ అస్సాంలో ఉంటే అస్సాంలో కేసు రిజిస్టర్ చేయొచ్చు, ఎఫెక్టెడ్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేసు రిజిస్టర్ చేయొచ్చు అని ఒక చట్టం అనేటువంటిది ఇప్పుడు ఎవాల్వ్ అయింది. సో ఈ చట్టం ద్వారా ఏమవుతుందనంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఒక మేధావి, తెలంగాణలో ఒక పొలిటికల్ అనలిస్టు, లేకపోతే ఒక సామాజిక కార్యకర్త, ఒక రాజకీయ కార్యకర్త, ఒక రాజకీయ నాయకుడు మనం ఏదైనా మహారాష్ట్ర గవర్నమెంట్ గురించో, లేకపోతే ఎందుకంటే మనకు మహారాష్ట్ర బార్డర్ ఉన్నది, మహారాష్ట్ర గురించో, లేకపోతే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనకు బార్డర్ ఉంది కాబట్టి అక్కడ దేని విషయంలో ఆంధ్రప్రదేశ్ గురించో మనం మాట్లాడితే వాళ్ళు ఏం లేదు అక్కడ ఒక పోలీస్ కంప్లైంట్ చేసేసి గవర్నమెంట్కి సంబంధించింది అయితే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించి అక్కడ పోలీసులను పంపించి ఇక్కడ అరెస్టు చేయొచ్చు. అంటే దీన్ని మొత్తం కూడా ఏంటంటే చట్టం అనేటువంటిది టోటల్గా కూడా దుర్వినియోగం అవుతుంది. జనరల్గా ఒక రాజకీయ అంశం మాట్లాడినప్పుడు ఆ రాజకీయ అంశానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఆ రాజకీయ అంశాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేటువంటి దాని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా మేము కేసులు రిజిస్టర్ చేస్తాము అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు రైతు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు చేసినప్పుడు కూడా రైతు చట్టాల మీద మాట్లాడినాం. అంటే ఇక రైతు చట్టాల మీద మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఇక ఢిల్లీ లోపల ఒక కంప్లైంట్ అక్కడ ఇచ్చేసేసి ఢిల్లీ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో ఇది ఒక కొత్త ట్రెండ్. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే పొలిటికల్గా మాట్లాడితే పొలిటికల్గానే జవాబు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాదు. పోలీస్ కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించేటువంటి ఒక సంస్కృతి అనేటువంటిది భారతదేశంలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి ఎవరు కూడా రాజకీయ విశ్లేషణ చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇది ముందు తెలంగాణ మీద, తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకుల మీద ప్రయోగం చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది మొన్నటి ఇన్సిడెంట్ అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ల ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి దీని మీద ఏంటంటే చట్టం అట్లా ఉన్నది కాబట్టి మరి రాజకీయ అంశాలు మనం మాట్లాడితే మరి ఎట్లా అనేటువంటి దీని మీద ఒక పెద్ద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద. అయితే అయినప్పటికీ కూడా చట్టం ఏమైనా ఉండొచ్చు, కానీ ఇట్లా వట్టిగానే తెలంగాణలో ఉన్నటువంటి సిటిజన్స్ మీద, తెలంగాణ పౌరుల మీద, తెలంగాణ మేధావుల మీద వేరే రాష్ట్రాలలో కేసులు బుక్ చేయించి వాళ్ళని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం అనేటువంటిది ఏదైతే తెలంగాణ ఉద్యమం గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో అటువంటి ఉద్యమం కాదు, కానీ ఒక భయంకరమైనటువంటి ఉద్యమం తెలంగాణలో వస్తుంది. తెలంగాణ గొంతులను కనుక మీరు నొక్కాలని అనుకుంటే, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద ఏదైనా మీరు తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ రాజకీయ ఇంట్రెస్ట్ మీద కానీ, ఆర్థిక ఇంట్రెస్ట్ మీద కానీ, హైదరాబాద్ మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, దేని మీదమైనా కానీ మళ్ళా ఒక ప్రయత్నం అది అన్న కనుక
చేస్తే మాత్రం ఈసారి వచ్చేటువంటి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఒక పెద్దది. అది నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒక భయంకరమైనటువంటి తిరుగుబాటు తెలంగాణలో వస్తుంది. తెలంగాణ ప్రజలు అంత ఈజీగా ఊరుకోరు. అయితే ఇక్కడ తెలంగాణ రేపు ఎవరు మాట్లాడకపోతే రేపు పరిస్థితి ఒక 4-5 అరెస్ట్ చేస్తే రేపు తెలంగాణ వాయిస్ అనేటువంటిది నొక్కే పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా బీ అలర్ట్గా ఉండాలి. రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ అపాయింటెడ్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావ దినం. కాబట్టి అందరికి కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్తే. జై తెలంగాణ, జై భారత్.